వెల్కమ్ మోతీస్ రైతులోకం. నేను మీ శ్రీనివాసమూర్తి ఒంగోలు. చాలామంది రైతు మిత్రుల నుంచి ఎంతో విలువైనటువంటి వారి పంట పండు ఈగ వల్ల ధ్వంసం అవుతోంది అన్నట్లుగా అడుగుతున్నారు. ఒక సైంటిఫిక్ ఎస్టిమేషన్ ప్రకారం పండ్ల తోటల్లో లేదా కూరగాయల తోటల్లో సుమారుగా 30-50% దాకా వారి యొక్క పంట నష్టాన్ని ఈ యొక్క పండు ఈగే కలగజేస్తోంది. ఎంతో వ్యయ ప్రయాసాలు కష్ట నష్టాలు కోర్చుకొని వారు రైతు మిత్రులు పండించినటువంటి పంట ఈ పండు ఈగ వల్ల చాలా నష్టపోవాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. అసలు ఇది పండు ఈగ డ్యామేజ్ అని గుర్తించలేకపోవటం కూడా దీనిలో ఒక ప్రధాన సమస్య. కాయలు పండిపోతుంటాయి, రాలిపోతుంటాయి, చిన్న కాయలు మురిగిపోతుంటాయి, పిందెలు ఏదో కొట్టినట్టుగా అయిపోయి వంకర్లు తిరిగిపోయి పెరగకుండా ఉంటాయి. ఇట్లా చాలామంది రైతు మిత్రులు అసలు ఇది పండు ఈగ అని గమనించలేని పరిస్థితులు కూడా ఉంటాయి మనకి ఇక్కడ. ఇట్లాంటి దాన్ని ఎలా నివారించుకోవాలి, మందులు కొట్టినా కూడా పోవట్లేదు అనేటువంటి కంప్లైంట్స్ ఉన్నాయి రైతు మిత్రుల దగ్గర నుంచి. ఇట్లాంటి పరిస్థితుల్లో అసలు ఈ పండు ఈగ ఏంటి, ఈ పండు ఈగ కలగజేసే నష్టం ఎట్లా ఉంటుంది, దీనికి కేవలం మందులైనా వేరే మార్గాల ద్వారా నివారించుకోవచ్చా అని మనం లోతుగా విశ్లేషించినప్పుడు ఇక్కడ మనకి పండు ఈగ అనేటువంటిది ప్రధానంగా దీనిలో చాలా ఉప జాతులు ఉంటాయి. ప్రధానమైనటువంటి జాతుల గురించి చెప్పుకునేటట్టయితే కనుక మనకి బ్యాక్ట్రోసెరా కర్రెక్టా, ఇది జాముల నష్టాన్ని కలిగిస్తుంది. బ్యాక్ట్రోసెరా క్యారంబోలే, ఇది సహజంగా మామిడి ఇట్లాంటి వాటిల్లో నష్టాన్ని కలగజేస్తూ ఉంటుంది. తర్వాత బ్యాక్ట్రోసెరా కుకుర్బిటే కూరగాయ జాతి పంటల్లో చాలా ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తూ ఉంటుంది. మెలన్స్ కూరగాయలు అయితేనేమి, మెలన్స్ అయితేనేమి, అంటే మనకి పుచ్చ ఇట్లాంటి వాటిల్లో కూడా చాలా ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తూ ఉంటుంది. అట్లాగే బ్యాక్ట్రోసెరా ఇన్వాడెన్స్, ఇది కూడా పళ్ళజాతి మొక్కల్లో విపరీత నష్టాన్ని కలుగజేస్తుంది. ఇట్లా ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి ఇక్కడ మనకి పిక్చర్స్లో చూపిస్తున్నాను. బ్యాక్ట్రోసెరా కర్రెక్టా, బ్యాక్ట్రోసెరా క్యారంబోలే, బ్యాక్ట్రోసెరా ఇన్వాడెన్స్ అండ్ బ్యాక్ట్రోసెరా కుకుర్బిటే ఎలా ఉంటాయి అనేటువంటిది. ఈ పురుగులను మనం గమనించినప్పుడు ఇవి పండు ఈగలు, మన పంటను రక్షించుకోవాలనేటువంటిది గమనించాలి. అట్లాగే ఈ పండు ఈగ కలగజేసేటువంటి నష్టాలు కూడా ఇప్పుడు ఇక్కడ మన పిక్చర్లో చూపించినట్లుగా ఉంటాయి. పిందెలైతే కనుక పెరగకుండా వంకర తిరిగిపోయినటువంటి కాయల్లాగా ఒక బెజ్జం పడి ఆ బెజ్జంలో నుంచి రసికలాగా కారుతూ ఆ తదుపరి క్రమంలో సెకండరీ ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఫామ్ అయినందువల్ల నల్లగా కుళ్ళిపోయి ఉంటాయి. ఇట్లాంటి కాయలను మనం పగలగొట్టి లోపల కోసి చూసినప్పుడు వీటి యొక్క పిల్ల పురుగులు, మనకి బియ్య పురుగులు లాంటివి లేదా ఇంకొద్దిగా పెద్దవి పిల్ల పురుగులు, వీటిని మ్యాగట్స్ అంటారు. ఇట్లాంటి పిల్ల పురుగులను మనం గమనించవచ్చు. అట్లాగే పెద్ద కాయల్లో మనం గమనించినప్పుడు కాయలు బాగా పండిపోయినట్లు అయిపోయి, అంటే పక్వానికి రాకుండానే పండిపోయినట్లు అయిపోవటం, తర్వాత అవి మార్కెటింగ్కి పనికి రాకుండా పోయి కుళ్ళిపోవటం ఇట్లాంటిది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ పిక్చర్లో చూపించినట్లుగా వీటి నష్టం ఉంటుంది. ఇట్లాంటిది గుర్తించినప్పుడు మన పొలంలో పండు ఈగ విధ్వంసం జరుగుతోందని చెప్పి గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. అసలు ఈ పండు ఈగ మన పంటలను ఎట్లా నష్టం కలగజేస్తుంది అనేటువంటి దానికి సూక్ష్మంగా చెప్పుకోవాలంటే కనుక ఈ పండు ఈగ వెనక భాగంలో ఓవిపోసిటర్ అనేటువంటి ఒక ముళ్ళు లాంటి భాగం ఉంటుంది. ఆడ పండు ఈగలకి వెనక భాగంలో ఓవిపోసిటర్ అనేటువంటి ఒక ముళ్ళు లాంటిది ఉంటుంది. దాంతో ఈ ఆడపురుగులు మేటింగ్ అయిపోయిన పిదప కొద్దిగా పక్వానికి మెత్తబడినటువంటి కాయల్లో మాత్రమే ఇవి వాటి వెనక భాగంలో ఉన్నటువంటి ముళ్ళు ద్వారా ఓవి పొజిషన్ చేస్తాయి.
ఇట్లా లోపలికి వెళ్ళినటువంటి గ్రుడ్ల నుంచి ఆ తదుపరి క్రమంలో పిల్ల పురుగులు బయటకు వచ్చి దాని లోపల ఉన్నటువంటి కాయలో ఉన్నటువంటి గుజ్జుని గింజల్ని తింటూ ఆ తదుపరి క్రమంలో వాటి జీవిత చక్రాన్ని పూర్తి చేసుకొని పెద్ద పురుగుల్లాగా బయటకు వస్తాయి అన్నమాట. వీటి వల్ల సెకండరీ ఇన్ఫెక్షన్స్ కింద కొన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా రావడానికి ఆస్కారం ఉంది. మరి ఇట్లాంటి దాన్ని మనం ఎలా నివారించుకోవాలి అనేటువంటిది చెప్పేటప్పుడు ఇక్కడ పండు ఈగని నివారించుకోవటానికి ఏదో ఒక పద్ధతిని వాడితే ప్రయోజనం లేదు. అంటే కేవలం పురుగు మందులు లాంటి వాటిని ఇన్సెక్టిసైడ్స్ను స్ప్రే చేసినందువల్ల, సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్స్ని స్ప్రే చేసినందువల్ల మనకి ప్రయోజనం చాలా తక్కువగానే ఉంటుందని చెప్పాలి. అదే కాదు, దానివల్ల ప్రకృతిలో సమతుల్యత దెబ్బతిని మిత్రకీటకాలు లాంటివి చనిపోతాయి, నేల ప్రకృతి ఇట్లాంటివి కూడా మనకి విపరీత పరిణామాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది. మరి వీటిని ఎట్లా నివారించుకోవాలని చెప్పి చూసినప్పుడు మనకి పండు ఈగని, వివిధ రకాల పంటల్లో వచ్చేటువంటి పండు ఈగని మనం ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్లో నివారించుకోవాలి. ప్రధానంగా మనకి ఇట్లాంటి పండు ఈగల్ని నివారించడానికి ఫెరమోన్ ట్రాప్స్ లేదా లింగాకర్షక బుట్టలు అని అంటాం. ఇట్లాంటి లింగాకర్షక బుట్టలు చాలా బాగా సమర్థవంతంగా ఉపయోగపడతాయి. అయితే రైతు మిత్రులు ఇక్కడ ఇబ్బందిని గమనించిన తర్వాత ఈ ఫెరమోన్ ట్రాప్స్ పెట్టినప్పటికీ అప్పటికే వీటి సంతతి విపరీతంగా పెరిగిపోయి ఎకనామికల్ థ్రెషోల్డ్ దాటిపోయినందువల్ల కంట్రోల్ అవక పంట నష్టం జరుగుతూ ఉంటుంది. మరి అట్లాంటప్పుడు ఈ ఫెరమోన్ ట్రాప్స్ని ఎప్పుడు పెట్టుకోవాలి? మనం పంట విత్తుకున్న తర్వాత, లేదు పుష్పించేటువంటి పుష్ప దశ నుంచే పూలు వచ్చిన తర్వాత కూరగాయలు లాంటి పంటల్లో అయితే కనుక పంట నాటుకున్న 30 రోజుల తర్వాత 30 రోజుల్లో అంటే సుమారుగా 25-30 రోజులకి మనం ఈ ఫెరమోన్ ట్రాప్స్ని ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. అట్లాగే పండ్ల తోటలు లాంటివి అయితే కనుక ఇన్ఫ్లారిసెన్స్ మనకి పూత బిగినైంది అని అనుకున్నప్పటి నుంచి ఈ ఫెరమోన్ ట్రాప్స్ని పెట్టుకోవాల్సి వస్తుంది. ఇట్లా పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే వాటిలో ఉండేటువంటి ఆ లూరు, ఈ పండు ఈగలు ఫ్రూట్ ఫ్లై యొక్క మగ సంతతిని, దానిలో ఉండేటువంటి ఆ లూరు ఆడపురుగు వాసనను విడుదల చేస్తుంది. ఆ లూరు నుంచి ఆడపురుగు వాసన వస్తూ ఉన్నందువల్ల ఈ మగ పురుగులు దానికి ఆ పండు ఈగ జాతికి చెందినటువంటి ఈ మగ పురుగులన్నీ కూడా అక్కడ ఆడపురుగు ఉన్నది అనేటువంటి భ్రమతో ఆ ఫెరమోన్ ట్రాప్స్లో పడి చనిపోతాయి. ఇట్లా అయినటువంటి ఈ ఫెరమోన్ ట్రాప్లో పడినటువంటి ఈ మగ ఈగలని జాగ్రత్తగా మనం సంగ్రహించి వాటిని తీసుకొని వెళ్ళి నాశనం చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అట్లాగే ఈ పండు ఈగల యొక్క సంచారం ప్రధానంగా పగటిపూట ఉదయపు వేళల్లోనే ఎక్కువగా ఉంటుంది. అట్లాగే ఇప్పుడు ఈ రకంగా మగ సంతతి, ఆ పండు ఈగకు చెందినటువంటి మగ సంతతి కంట్రోల్ చేసినందువల్ల ఆ తదుపరి క్రమంలో ఆడపురుగులు ఉన్నా కూడా మన పంట మీద, కాయల మీద గుడ్లు పెట్టలేని, పంటని నష్టపరచలేని స్థాయి కొన్నాళ్ళ తర్వాత ఈ ఆడపురుగులు కూడా నశించిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ రకంగా ఫ్యూచర్ జనరేషన్స్ లేకుండా ఉన్న వాటిని కూడా కొంతకాలం తర్వాత మనం కంట్రోల్ చేసి పండు ఈగ నుంచి మన పంటను రక్షించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇవి ఈరోజు మనకి మార్కెట్లో ఈ ఫెరమోన్ ట్రాప్స్, పండు ఈగకి సంబంధించినటువంటి ఫెరమోన్ ట్రాప్స్ మార్కెట్లో విరివిగానే దొరుకుతున్నాయి. వాటిని కొనుక్కొని మనం ఫెరమోన్ ట్రాప్స్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఒకవేళ ఏ కారణం చేత అయినా సరే రైతు మిత్రులకి ఈ ఫెరమోన్ ట్రాప్స్ అందుబాటులో లేకపోయినా, లేదు కొనుక్కోలేని పరిస్థితులు ఏర్పడినా కూడా అట్లాంటి వాళ్ళు సొంతంగానే ఈ ఫెరమోన్ ట్రాప్స్ని తయారు చేసుకోవచ్చు. అయితే టెక్నికల్గా మనం కొనుక్కొని వాడినంత ఫెరమోన్ ట్రాప్స్ వాడినంత ఎఫెక్టివ్గా పని చేస్తాయని నేను చెప్పను, కానీ కొంతవరకు ఖచ్చితంగా వీటి వల్ల మనం తయారు చేసుకున్నటువంటి ఈ ఫెరమోన్ ట్రాప్స్ వల్ల కూడా ఉపయోగం ఉంటుంది. ఎట్లా చేయాలంటే దీన్ని మనం ఏదన్నా ప్లాస్టిక్ బాటిల్ లాంటి కంటైనర్ని ఒక దాన్ని తీసుకొని దానికి మధ్య భాగంలో 3 వైపులా 3 రంధ్రాలు, మన వేలు పట్టేంత రంధ్రాలు ఏర్పాటు చేసి అడుగు భాగంలో 3 లేదా 4 ఇంచెస్ వరకు ఉండేటువంటి దానిలో మనకి ఈరోజు వైట్ వైన్ వెనిగర్ లేదా యాపిల్ సైడర్ వెనిగర్ అంటారు, మార్కెట్లో దొరుకుతుంది ఇది మనకి. ఈ యాపిల్ సైడర్ వెనిగర్ని కానీ లేదా
వైట్ వైన్ వెనిగర్ని కానీ తీసుకొని ఈ ద్రావణంలోకి 3 లేదా 4 వాసన రాని లిక్విడ్ సోపుని డ్రాప్స్ కనుక ఒక 3-4 వేసి ఆ బాటిల్ అడుగున పోస్తే మధ్య భాగంలో ఉన్నటువంటి రంధ్రాల వల్ల ఈ పురుగులు ఆ వాసనకి అట్రాక్ట్ అయ్యి ఈ ద్రావణంలో పడిపోయి దానిలో చనిపోవటానికి ఆస్కారం ఉంటుంది. ఇట్లా ఒకటి ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ రకంగా మనం సొంతగా ట్రాప్స్ని తయారు చేసి వాడుకోవచ్చు. ఇంతకుముందు మనకు మార్కెట్లో మిథైల్ యూజ్నాల్ అని దొరికేది. ఇదొక ఆర్టిఫిషియల్ కెమికల్. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది అందుబాటులో లేదు, అందువల్ల దాన్ని నేను ప్రస్తావించట్లేదు ఇక్కడ. ఇట్లా మనం ఫెరమోన్ ట్రాప్స్ని తయారు చేసుకొని ఈ ఫెరమోన్ ట్రాప్స్ ద్వారా కూడా మనం ఈ పండు ఈగల్ని నివారించుకోవటానికి ఆస్కారం ఉంటుంది. ఇంకొక సులువైన మనం సొంతగా తయారు చేసుకునేటువంటి మార్గానికి వచ్చేటప్పటికి మనం సొంతగా ప్రోటీన్ బెయిట్ని తయారు చేసుకోవచ్చు. ఈ ప్రోటీన్ బెయిట్ అనేటువంటిది అది కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది, లేదు మనం సొంతగా కూడా తయారు చేసుకోవచ్చు. ఈ ప్రోటీన్ బెయిట్ అంటే ఏమవుతుందంటే యానిమల్ ప్రోటీన్ లాంటిది లిక్విడ్ ఫామ్లో ఉన్నటువంటి దాన్ని తీసుకొని ఈ ప్రోటీన్ బెయిట్కి 3:1 రేషియోలో ఇన్సెక్టిసైడ్ని కలుపుకున్నా, అది బయో ఇన్సెక్టిసైడ్ అయినా కావచ్చు, కెమికల్ ఇన్సెక్టిసైడ్ అయినా కావచ్చు, ఏ విధానాన్ని అనుసరించే వాళ్ళు ఆ విధానాల్లో కలుపుకోవచ్చు. ఉదాహరణకి మనం న్యాచురల్ ఆర్గానిక్ విధానాన్ని తీసుకుంటే కనుక ఈ యానిమల్ ప్రోటీన్ ఉన్నటువంటి లిక్విడ్ బెయిట్ని తీసుకొని 3 భాగాలు లిక్విడ్ బెయిట్కి 1 భాగం ఎంటమో ప్యాథోజెనిక్ నెమటోడ్స్ అని మనకు తెలిసిందే. ఇది బయో ఇన్సెక్టిసైడ్ స్టెనర్నిమా లేదా హెట్రోహాబ్రిడిస్ ఇట్లాంటి దాన్ని తీసుకొని 3:1 రేషియోలో కలిపి ఈ బెయిట్ని ప్రతి 4 మొక్కలకి 1 మొక్కని ఎన్నుకొని ఆ మొక్కకి బాగా దృఢంగా ఉన్నటువంటి 1 ఆకును ఎన్నుకొని ఈ ఆకు అడుగున మనం తయారు చేసినటువంటి ఈ ప్రోటీన్ బెయిట్ ఆకు అడుగు భాగంలో స్ప్రే చేస్తే ఈ ఫ్రూట్ ఫ్లైస్ వచ్చి ఆకు అడుగు భాగాన ఉన్నటువంటి ఆ ప్రోటీన్ బెయిట్ని తిని తద్వారా ఎంటమో ప్యాథోజెనిక్ నెమటోడ్స్ ఆశించి చనిపోవడానికి ఆస్కారం ఉంది. ఈ ఎంటమో ప్యాథోజెనిక్ నెమటోడ్స్ ఉన్న వాళ్ళు అది వాడుకోవచ్చు, లేదంటే బవేరియా బ్యాసియానా లాంటిది కూడా వాడుకోవచ్చు. ఈ రకంగా ఆర్గానిక్లో అయితే కనుక ప్రోటీన్ బెయిట్ తయారు చేసుకోవచ్చు, లేదు కెమికల్లో చేసుకునేటువంటి వాళ్ళు అయితే కనుక ప్రోటీన్ బెయిట్కి వాసన రాని ఇన్సెక్టిసైడ్ ఏదైనా పర్వాలేదు, వాసన రాని ఇన్సెక్టిసైడ్ని ఒకదాన్ని కలిపి 3:1 రేషియోలో కలిపి ఇప్పుడు మనం అనుకున్నట్లే ప్రతి 4 మొక్కలకి 1 మొక్కకి 1 మొక్కను తీసుకొని దాన్ని మార్కింగ్ చేసుకోవాలి. ఆ మార్కింగ్ చేసుకున్నటువంటి మొక్కలో దృఢంగా ఉన్నటువంటి ఆకు అడుగు భాగాన ఈ ప్రోటీన్ బెయిట్ స్ప్రే చేస్తే ఈ ఫ్రూట్ ఫ్లై ఇన్సెక్ట్స్ వచ్చి ఆ ప్రోటీన్ బెయిట్ని తిని తద్వారా చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. దీన్ని రిపీటెడ్గా వన్స్ ఇన్ ఏ వీక్, వారానికి ఒకసారి కనుక ఇట్లా ప్రోటీన్ బెయిట్ని మనం ఆకుల అడుగు భాగాన స్ప్రే చేసుకున్నా కూడా చాలా వరకు, అంటే ఒక 2 ఆకులని సెలెక్ట్ చేసుకొని ప్రతి మొక్కని 4 మొక్కలకు 1 మొక్క చొప్పున ప్రతి మొక్కని మార్కింగ్ చేసుకోవాలి. ఏదైనా గుర్తుగా కట్టుకోవాలి, దానికి మార్కింగ్ చేసి అట్లా మార్కింగ్ చేసుకున్నటువంటి దానికి దృఢంగా ఉన్నటువంటి రాలిపోని దృఢంగా ఉన్నటువంటి 2 ఆకులను ఎన్నుకొని ఆకుల అడుగు భాగాన స్ప్రే చేస్తే ఈ ప్రోటీన్ బెయిట్కి ఆకర్షించబడి వాటిని తిని చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇట్లా చేసుకోవచ్చు. ప్రోటీన్ బెయిట్ కింద మనం బాగా తయారైనటువంటి ఫిష్ అమైనో యాసిడ్స్ 3 భాగాలు, 1 భాగం వాసన రానటువంటి సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్, ఉదాహరణకి ఇమిడాక్లోప్రిడ్ వాడుకోవచ్చు, అట్లాగే థైమిథాక్సమ్ వాడుకోవచ్చు. ఇట్లాంటి వాసన రాని సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్స్ని మనం ఈ ప్రోటీన్ బెయిట్ కింద వాడుకోవచ్చు. సో ఇప్పుడు 3 భాగాలు ఫిష్ అమైనో యాసిడ్స్, 1 భాగం మనం చెప్పుకున్నటువంటి సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్ని కలిపి ప్రోటీన్ బెయిట్గా వాడుకుంటే సరిపోతుంది. ఈ రకంగా వాటిని మనం సమర్థవంతంగా కంట్రోల్ చేసుకుంటానికి ఆస్కారం ఉంటుంది. వీటితో పాటుగా ఆఖరిలో కెమికల్ ట్రీట్మెంట్ చెప్తాను. వీటితో పాటుగా
మనకి కొన్ని రకాల కల్చరల్ యాక్టివిటీస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే ఈ కల్చరల్ యాక్టివిటీస్ ద్వారా చాలా వరకు మన పొలంలో పండుగ వాటి సంతతిని వృద్ధి చేసుకుంటానికి గ్రుడ్లు పెట్టకుండా ఆవాసాన్ని ఏర్పరచకుండా మనం చేయొచ్చు. దానికి ఎట్లా అంటే మన పంటని ఎప్పుడూ కూడా పండు కాయని వదలకూడదు. కాయలు పండేంత వరకు కాయ కొయ్యకుండా ఉండకూడదు. ఈ ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఈ ఫ్రూట్ ఫ్లైకి వెనక ఉన్నటువంటి ఆ ముళ్ళు లాంటి భాగం ద్వారా మాత్రమే మెత్తగా ఉన్నటువంటి కాయల్లో ముళ్ళుని చొప్పించి గుడ్లు పెడుతుంది. వాటి నుంచి మ్యాగట్స్ వస్తాయి. ఆ రకంగా పంట నాశనం అవుతుంది. సో ఇట్లాంటి ఆవాసాన్ని ఏర్పరచకుండా మనం ప్రయత్నించవచ్చు. ఒకటే. రెండు, పండి రాలిపోయినటువంటి కాయలు లేదా ఈ వ్యాధి సోకి రాలిపోయినటువంటి కాయల్ని తప్పనిసరిగా మన పొలం నుంచి వేరి వాటిని దూరంగా తీసుకుని వెళ్ళి ధ్వంసం చేయటం, లేదంటే ఒక ప్లాస్టిక్ కవర్లో వేసి ఈ కవర్ని ఎండ బాగా తగిలేటువంటి ప్రాంతంలో ఆమెను అట్టి పెడితే కొన్ని రోజుల పాటు ఈ ఎండ వేడికి ఉష్ణోగ్రతకి లోపల ఉన్నటువంటి గ్రుడ్లు లేదా వాటి నుంచి బయటకు ఉన్నటువంటి తయారైనటువంటి మ్యాగట్స్ ఇవన్నీ చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇట్లా ఒక 10-15 రోజులు ఎండలో ఆ కవర్ని అట్టి పెడితే కనుక ఈ పురుగులు చనిపోతాయి. ఆ తదుపరి ఈ కాయల్ని మనం కంపోస్టింగ్ చేసుకునేటువంటి వాళ్ళు వాళ్ళ కంపోస్ట్ గార్బేజ్ బిన్లో వేసుకొని కంపోస్ట్గా తయారు చేసుకోవచ్చు. ఇట్లా ఒకటి చేసుకోవచ్చు. తర్వాత ఈ రకంగానే మనం కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ అనేటువంటివి చాలా అవసరం. మన పొలంలో పండి రాలినటువంటి కాయల్ని వదిలివేయకూడదు. అట్లాగే తప్పనిసరిగా వ్యాధి సోకిందా లేదా కాయలకు అనేది కూడా గమనిస్తూ ఉండాలి. కాయ మరీ ఎక్కువ రైపెన్ అవ్వకుండా చూసుకుంటూ ఉండాలి. పండు అనేటువంటిది బాగా పక్వానికి అంటే మెత్తగా తయారు కాకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి. అట్లా కాకుండా ఉంటే ఇవి ఆవాసాన్ని ఏర్పరచుకోకుండా ఉంటాయి. దీంతో పాటుగా సంవత్సరానికి ఒక్కసారి కనీసం మనం మొక్క పాదులో కనుక వేపపిండి లాంటిది వేసుకుంటే వీటి ప్యూపాలు అయితేనేమి లేదు ఈ పురుగులకి మనం ఆ మొక్కల దగ్గర ఆవాసాన్ని ఏర్పరచకుండా చేసిన వాళ్ళం అవుతాం. ఇట్లా ఈ కల్చరల్ యాక్టివిటీస్ని చేసుకుంటూ పండుగని బాగానే కంట్రోల్ చేసుకోవచ్చు. మన పంట నష్టాన్ని కాపాడుకోవచ్చు, పంట నష్టాన్ని ఆపుకోవచ్చు. ఇకపోతే ఆఖరి అస్త్రంగా చెప్పుకోవాలంటే కనుక ప్రకృతి సేంద్రియ రసాయనిక విధానాల్లో, ప్రకృతి సేంద్రియ వ్యవసాయ విధానాల్లో మనం వేప కషాయం ఒకటి బాగా ఉపయోగపడుతుంది. ఈ గ్రుడ్లని ప్రాథమిక దశలోనే కంట్రోల్ చేయడం కోసం. అట్లాగే మనం వాడినటువంటి వేప కషాయంలో వాడినటువంటి వేప సంబంధమైనటువంటి పదార్థం లేదా నాటు ఆవు మలమూత్రాలు ఇవన్నీ కలిపి ఒక రకమైనటువంటి వాసనని తీసుకొని వస్తాయి. అందువల్ల ఈ వాసనకి మనకి ఈ పండుగ అనేటువంటిది పంట మీద ఆవాసాన్ని ఏర్పాటు చేసుకోకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. అట్లా ఒకటి చేసుకోవచ్చు. తర్వాత బయో ఇన్సెక్టిసైడ్స్ అయినటువంటి బవేరియా బ్యాసియానా ఇట్లాంటివి స్ప్రే చేసుకుంటూ ఉంటే పీరియాడికల్గా కొంతవరకు వీటి పాపులేషన్స్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక ఆఖరిగా కెమికల్ కంట్రోల్ సిస్టమ్కి వచ్చేటప్పటికి మనకు వీలైనంత వరకు హానికారకమైనటువంటి కెమికల్స్ని వాడుకోకుండా ఉండటం మంచిది. అది కూడా అవసరమైన సందర్భంలో మాత్రమే వాడుకుంటే మంచిది. ఈ పరంగా చూసినప్పుడు మనకి పండుగని కంట్రోల్ చేయడం కోసం గ్రుడ్ అయితేనేమి సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్స్ కింద పెద్ద పురుగుల్ని కంట్రోల్ చేయడానికి అయితేనేమి, అట్లాగే గ్రుడ్లని కంట్రోల్ చేయడానికి అయితేనేమి, మ్యాగట్స్ని కంట్రోల్ చేయడానికి అయితేనేమి ప్రొఫెనోఫాస్ అనేటువంటిది బాగా ఉపయోగపడుతుంది. ప్రొఫెనోఫాస్ 50% ఈసీ అనేటువంటిది లీటర్కి 2 ml చొప్పున కలుపుకొని దాన్ని స్ప్రే చేసినప్పుడు మనం ఈ పండుగని ఎఫెక్టివ్గా కంట్రోల్ చేసుకోవచ్చు. అట్లాగే మనకి డైమిథోయేట్ 30% ఈసీ అని ఉంటుంది. ఇట్లాంటి ఈ డైమిథోయేట్ అనేటువంటి 30% ఈసీ అనేటువంటి మందు అయితే 2.5 ml per లీటర్ వాటర్ చొప్పున కలుపుకొని దీన్ని స్ప్రే చేసుకున్నా కూడా మనం ఈ పండుగని కంట్రోల్ చేసుకుంటానికి ఆస్కారం ఉంటుంది. ఇట్లాగే ఇంకా చాలా రకాల మందులు ఉన్నాయి. మనం ఈ 2 మందుల ద్వారా కూడా చాలా ఎఫెక్టివ్గా ఈ పండుగని కంట్రోల్ చేసుకోవచ్చు. ఏది ఏమైనా కెమికల్ నివారణ మార్గం అనేటువంటిది ఆఖరు అస్త్రంగా మాత్రమే, ఇక ఏ రకమైనటువంటి గత్యంతరం లేదన్నప్పుడు మాత్రమే వాడుకోవాల్సిందిగా సూచన. దీని మీద మీ అభిప్రాయాల్ని, మీ డౌట్స్ ఏదైనా ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు.